హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ ఈజ్ సుహాసిని. మన సనాతన ధర్మ సాధకులు నిత్య పూజకు బ్రహ్మముహూర్త సమయం చాలా పవిత్రమైన సమయం అని చెప్తారు. అలాంటి బ్రహ్మముహూర్త సమయంలో నేను పూజ చేసుకున్న విధానము మరియు నిత్య పూజ విశిష్టత గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలను మీతో షేర్ చేసుకోవడానికి ఈరోజు వీడియోలో మీ ముందుకు వచ్చిన మీ సుహాసిని. సంస్కృతంలో రోజువారీ ఆరాధన అని అర్థం వచ్చే నిత్య పూజ అంటే మన సనాతన ధర్మం ప్రకారం దేవతలకు రోజువారీ ఆచారాలు మరియు నైవేద్యాలను కలిగి ఉన్న ఒక ప్రాథమిక ఆచారాన్ని నిత్య పూజ లేదా రోజువారీ ఆరాధన అని అంటారు. భక్తిని వ్యక్తపరచడానికి, ఆశీర్వాదాలను పొందడానికి మరియు అంతర్గత శాంతిని పెంపొందించడానికి ఒక మార్గం నిత్య పూజ అని చెప్తారు. నిత్య పూజ అంటే ఎవరి వీలును బట్టి వారు వారి ఇంటి నుంచి వస్తున్న ఆచారాలు అంటే పెద్దవారి నుండి వస్తున్న పద్ధతుల ప్రకారం లేదా పండితులు చెప్పిన విధంగా చేస్తుంటారు. ఇవి ఏవీ తెలియని వారు కూడా ఆ పరమేశ్వరుని గురువుగా భావించి పూజలను నిర్వహించుకోవచ్చు అని మన పండితులు చెప్తారు. నిత్య పూజలో మంత్రాలు జపించడం, ప్రసాదం సమర్పించడం మరియు దీపాలు లేదా ధూపం వెలిగించడం లాంటి అనేక ఆచారాలు పాటిస్తూ చేస్తుంటారు. మంత్రాలు జపించడం కుదరని వారు భక్తితో తమ వీలును బట్టి పూజలను ఆచరించాలి అని అంటారు. నిత్య పూజ యొక్క ముఖ్యమైన ఆచారాల్లో కొన్నింటిని ఇప్పుడు తెలుసుకుందామండి. మంత్రాలు అనేవి పూజా సమయంలో జపించే నిర్దిష్ట పవిత్ర శబ్దాలు లేదా శ్లోకాలు. మంత్రాలు చదవటం అందరికీ వీలు కాకపోవచ్చు. అలా వీలు కాని వారు భక్తితో ఆ భగవంతుడికి తనకు వీలైన పద్ధతిలో పూజలను ఆచరించాలి అని అంటారు. అన్నింటికంటే మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం భక్తి శ్రద్ధలు. భక్తి శ్రద్ధలతో భగవంతుడిని ఆరాధించటం వల్ల తప్పకుండా వారి ఆశీస్సులు మనకు దొరుకుతాయని చెప్పవచ్చు. ఇక భగవంతుడికి సమర్పించవలసిన నైవేద్యాల విషయానికి వస్తే నైవేద్యాలలో పండ్లు, పువ్వులు, నీరు మరియు పవిత్రమైనవిగా భావించే ఇతర వస్తువులు ఏవైనా ఆ భగవంతుడికి నైవేద్యంగా మన వీలును బట్టి అందుబాటులో ఉన్నవి భక్తితో సమర్పించుకోవాలి అని అంటారు. భగవంతుడికి సమర్పించిన నైవేద్యాన్ని అంటే దేవతలకు నివేదన చేయబడిన ఆహారాన్ని ప్రసాదం అంటారు. భగవంతుడికి సమర్పించిన ఆహారాన్ని మనం ప్రసాదంగా తీసుకుంటాము. నిత్య పూజలో తరచుగా ధ్యానం మరియు ప్రాణాయామం వంటి యోగా అభ్యాసాలు కూడా ఉంటాయని అంటారు. ఒక గృహిణి అంటే ఇంటి ఇల్లాలు చేసుకునే నిత్య పూజ గురించి మాత్రమే తెలియజేస్తున్నాను మరియు ఇది నా అభిప్రాయం మాత్రమే అని చెప్తున్నానండి. నిత్య పూజ చేయడం వల్ల నిరంతరం దైవంతో నిమగ్నం అవ్వడం ద్వారా అంతర్గత శాంతి మరియు ప్రశాంతతను పెంపొందిస్తుందని అంటారు. నిత్య పూజ అనేది మన సనాతన ధర్మంలో ఒక కేంద్ర పద్ధతి. ఇది ఒక భక్తి, ఆచారం మరియు ఆధ్యాత్మిక వృద్ధి యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్తుంది అని అంటారు నిత్య పూజని. నిత్య పూజను 16 దశల అంటే షోడశోపచార మరియు 5 దశల అంటే పంచోపచార పూజలతో చేసుకోవచ్చు అని మన పండితులు చెప్తారు. లేదంటే మన వీలును బట్టి మనకు తెలిసిన సరి అయిన పద్ధతిలో ధూప దీప నైవేద్యాలతో నిత్య పూజను ఆచరించుకోవాలని అంటారు. ఏం చేసినా ఎలా చేసినా భక్తి శ్రద్ధలు అనేది చాలా ముఖ్యమని గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం అండి. నిత్య పూజకు బ్రహ్మముహూర్త సమయం చాలా పవిత్రమైన సమయం అని మన సనాతన ధర్మ సాధకులు చెప్తారు. నిత్య పూజను బ్రహ్మముహూర్త సమయంలో సూర్యోదయానికి ముందు చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలను పొందుతారని అంటారు. బ్రహ్మముహూర్త సమయం మరియు బ్రహ్మముహూర్త పూజ విశిష్టత గురించి తెలియజేస్తూ చాలా వీడియోస్ పోస్ట్ చేశానండి. బ్రహ్మముహూర్త సమయం మరియు బ్రహ్మముహూర్త పూజ వీడియోస్ గురించి తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్, ఇష్టం ఉన్నవాళ్ళు లైఫ్ ఈజ్ సుహాసిని యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి చూస్తారని ఆశిస్తున్నాను.
నిత్య పూజ అనేది ఒక ప్రాథమిక ఆచారం. ఇది దైవంతో స్థిరమైన మరియు భక్తిపూర్వక సంబంధాన్ని కొనసాగించడం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుందని అంటారు. భక్తి మరియు భక్తి భావాన్ని పెంపొందిస్తుంది నిత్య పూజ అని చెప్పవచ్చండి. నిత్య పూజ వల్ల దైవంతో అనుసంధానించడానికి ఒక నిర్మాణాత్మక మార్గాన్ని అందించే మనల్ని ధర్మ మార్గంలో నడిపించడానికి సహాయపడుతుందని కూడా నా అభిప్రాయం అని తెలుపుతున్నానండి. మరియు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కూడా పెంపొందించుకోవడానికి ఉపయోగపడుతుందండి నిత్య పూజ. అయితే నిత్య పూజ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు గురించి కొన్నింటిని ఇప్పుడు తెలుసుకుందామండి. రోజు పూజ చేయడం వల్ల మన మనస్సు మరియు హృదయాన్ని శుద్ధి చేస్తుంది నిత్య పూజ అని చెప్పవచ్చండి. మనకి భగవంతుడికి గల మధ్య సంబంధాన్ని లోతుగా తెలుసుకోవడానికి నిత్య పూజ సహాయపడుతుంది మరియు ఆధ్యాత్మిక అవగాహనను పెంపొందించుకోవడానికి తోడ్పడుతుంది. ఆధ్యాత్మిక జ్ఞానం వల్ల మనం జీవితంలో ఏ టైంలో ఎలాంటి స్టెప్ తీసుకోవాలన్న జ్ఞానం లభిస్తుందని నా అభిప్రాయం అండి. నిత్య పూజ చేయడం వల్ల మన ఇంట్లో ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. తద్వారా కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఏర్పడి సంతోషకరమైన జీవితాన్ని గడుపుతామని చెప్పవచ్చండి. నిత్య పూజను ఇంట్లో వ్యక్తిగతంగా లేదా దేవాలయాల్లో సామూహికంగా ఆచరించవచ్చు అని అంటారు. ఈ విధంగా చేయడం వల్ల వ్యక్తిగతంగా మరియు సామూహిక ఆధ్యాత్మిక అనుభవాలను పొందేందుకు వీలు కల్పిస్తుందని చెప్పవచ్చు. ముఖ్యంగా నిత్య పూజ వల్ల వ్యక్తి యొక్క భక్తిని వ్యక్తపరచుకోవడానికి మరియు సమాజంలో తమ విశ్వాసాన్ని బలోపేతం చేసుకోవడానికి ఒక మార్గం అని చెప్పవచ్చండి. నిత్య పూజ అంటే రోజువారీ ఆచారాలకే పరిమితం కాదు. నిత్య పూజ అనేది దైనందిన జీవితంలో ఒక బుద్ధిపూర్వక విధానాన్ని కూడా ఏర్పరుస్తుంది, ప్రోత్సహిస్తుంది అని చెప్పవచ్చు. నిత్య పూజ వల్ల అంటే నిరంతరం నిత్య పూజలో పాల్గొనడం వల్ల లేదా చేయడం వల్ల భక్తులు మోక్షాన్ని సాధించడానికి అంటే పునర్జన్మ చక్రం నుండి విముక్తిని పొందేందుకు దగ్గరగా ఉంటారని చెప్పవచ్చండి. నిత్య పూజ వల్ల జీవితంలో ఎదురయ్యే ఒత్తిడి మరియు ఆందోళనను తగ్గించి ప్రశాంతతను పెంపొందించడానికి సహాయపడుతుందని అంటారు. ఇది ప్రతిరోజు పూజలు చేసేవారికి అనుభవపూర్వకంగా తెలుసుకొని ఉంటారని నా అభిప్రాయం అండి. ఆధ్యాత్మిక క్రమశిక్షణ, మనశ్శాంతి మరియు ప్రశాంత వాతావరణాన్ని ఇచ్చే నిత్య పూజ గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలను తెలుసుకున్నాం కదండి. తప్పకుండా ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని కోరుకుంటున్నాను. మీ సలహాలు, సూచనలను కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తూ మీ లైఫ్ ఈజ్ సుహాసిని. అందరూ ఆరోగ్య అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. ధన్యవాదములు.